కృపాసతి సంపూర్ణుడ మా యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవా నీకు స్తోత్రం. ఈ స్త్రీల సమాజ కూడికలో తండ్రి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. గత శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు మమ్మల్ని అందరినీ కంటికి కనుపాప వలె కాపాడి కృపాక్షేమాలతో నింపి దయగలిగిన నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని అందరినీ భద్రపరుచుకొని ఆయా నీ పరిశుద్ధ మందిర ఆవరణంలో చేర్చి నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి, నేను కీర్తించడానికి నీవు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను, ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. ఆయా చాలామంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా చేయమని నేను అడుగుచున్నాను యేసయ్య, నీకు స్తోత్రం. మేము వాక్య ధ్యానంలోనికి వెళ్తూ ఉండగా తండ్రి మీరే మీ బలమైన సాధనము ద్వారా నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించి, నేను కాదయ్యా మాట్లాడేది, నా నోట మీ మాటలు ఉంచి బిడ్డలకు ఏ వాక్యమైతే అవసరమైందో, ఏ వాక్యమైతే బిడ్డలు ధైర్యంగా జీవిస్తారు, ఏ వాక్యమైతే బలము పొందుతారో, ఏ వాక్యమైతే ఆయా తమ జీవితాలను సరిచేసుకుంటారు తండ్రి, ఆ వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా బిడ్డలతో మీరు మాట్లాడమని ఈ ప్రార్థనని పరలోక రాజ్యంలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. బాగున్నారా అందరూ? బాగున్నా. నిద్ర వచ్చే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. అప్పుడే 7:10కే నిద్ర వస్తుందా? లేదులే, పొరపాటుని చెప్పారు. ఎవరికి నిద్ర రావడం లేదు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఒకరోజంట ఒక అబ్బాయి స్కూల్లో కూర్చున్నాడు. టీచర్కి అబ్బాయిని లేపి, ఒరే రాము, దేవుడు కానీ నీకు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటావురా అని చెప్పి. టీచర్ గారు, దేవుడు కానీ నాకు ప్రత్యక్షమైతే నాకు కావలసినంత బంగారం, కావలసినంత డబ్బు కోరుకుంటాను టీచర్ గారు అని. అరే ఏందిరా నీకు డబ్బు బంగారమేనా, నీకు ఎప్పుడు పిచ్చి? నేనైతే ఏం కోరుకుంటానో తెలుసా? ఏం కోరుకుంటా టీచర్ గారు అని అంటే, నేనైతే బుద్ధి జ్ఞానం కావాలని కోరుకుంటాను రా అందంట టీచర్ గారు. అంతేలే టీచర్ గారు, ఎవరికి ఏది తక్కువైతే వాళ్ళు అది అడుగుతారు అని చెప్పి రాము సమాధానం చెప్పాడు. నిజమే కదండి. మనకి ఏది కావాలన్నా మన యేసయ్యను కానీ మనం వినయముతో, తగ్గింపుతో మనం అడిగితే ఆయన మన యేసయ్య ఏం చేస్తాడు? ధారాళంగా దయచేసే దేవుడు. అయితే ఈరోజు నా అంశము ఏంటంటే హన్నా జీవితం నుండి 3 విషయాలు మనము ధ్యానం చేద్దాం. హన్నా అనగా కృప. హన్నా దేవుని కృపను పొందిన స్త్రీగా మనం చూస్తాం. ఎంతో ఆదర్శనీయమైన జీవితాన్ని హన్నా జీవించింది. మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఎంతో ఆదర్శనీయమైన ఒక ఆదర్శవంతమైన కుమారుడికి ఆమె ఏం చేసింది? జన్మనిచ్చింది. ఎవరు ఆ ఆదర్శవంతమైన కుమారుడు? సమూయేలు. సమూయేలు ఎవరు? ఒక ప్రవక్త, ఒక న్యాయాధిపతి, ఒక యాజకుడు, రాజులను అభిషేకించే పని కలిగిన గొప్ప ఆదర్శవంతమైన యాజకుడు సమూయేలు. అంతటి గొప్ప కుమారుడుకు తల్లిగా ఈమె ఏమైంది? జీవించింది. దేవుడు తల్లిగా ఆమెను ఎంతగానో ఆశీర్వదించాడు. ఒక ఆదర్శవంతమైన తల్లి. అయితే ఈ ఆదర్శవంతమైన తల్లి నుండి కొన్ని విషయాలు ఈరోజు 3 విషయాలు క్షుణ్ణంగా మనము ధ్యానం చేద్దాము. ఏమి ఈమె నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలు, 3 లక్షణాలు, ప్రధానమైన 3 లక్షణాలు. 1వ సమూయేలు తీయండి. 1వ సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం ఎవరన్నా చదవండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. బహు దుఃఖాక్రాంతురాలు. ఎప్పుడండి? ఎప్పుడు మనము అంత దుఃఖం ఎప్పుడు వస్తుంది మనకి? ఏదన్నా భయంకరమైన సమస్యలో ఉన్నప్పుడు మనకేమొస్తుంది? దుఃఖం వస్తుంది. పోయిన ఆదివారం కూడా ఒక క్రైస్తవేతరుడు, ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చాడు చర్చి ముగించుకోగానే ప్రేయర్ చేయించుకోవడానికి. కానీ ఆ బ్రదర్ నాకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఆయనలో ఉన్న ఆ భయంకరమైన దుఃఖం వల్ల తన సమస్యను చెప్పుకోలేక జస్ట్ ప్రార్థన చేయండి అని అంటున్నాడు. కన్నీరు ధారలుగా ప్రవహిస్తూ ఉన్నాయి.
మన జీవితంలో ఏదన్నా ఒక భయంకరమైన శోధన, భయంకరమైన శ్రమ, భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు బహు దుఃఖాక్రాంతులుగా మనం ఉంటాము. ఎదుటి వారికి కూడా మన సమస్యను మనం చెప్పుకోలేము. అప్పుడు మన స్వరము ఎలా అవుతుంది అంటే చెప్పుకోవడానికి గడు శక్తి చాలక మౌనముగా ఉంటాం. అవునా కదా? అలాంటి దుఃఖకరమైన పరిస్థితి హన్నాకు వచ్చింది. ఏంటి హన్నాకు వచ్చిన దుఃఖకరమైన పరిస్థితి అనంటే, ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు. మొదటి దాని పేరు హన్నా, రెండో దాని పేరు ఏం పేరు? పెనిన్నా. అయితే పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ హన్నాకు పిల్లలు లేరు. పిల్లలు లేదు అంటే సమాజం చాలా చాలా చులకనగా చూస్తుంది. మనం ఇట్టి సమాజంలో చూస్తున్నట్లయితే చాలా కార్యక్రమాలకి పాపం వాళ్ళు రాలేరు. ఎందుకు? వాళ్ళు ఒక ఫీలింగ్ కూడా వస్తుంది, ఎందుకు నాకు బిడ్డలు లేరు, నేను వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి చాలాసార్లు వాళ్ళే చాలాసార్లు మదనపడుతూ బాధపడుతూ ఉంటారు. చాలాసార్లు ఒకవేళ వచ్చినా కానీ సూటిపోటి మాటలు. ఇంకా అట్టి దినాల్లో మనం చూసినట్లయితే ఇప్పటికే కొన్ని అక్కడక్కడ మనం చూస్తాం, కొన్ని సిచ్యువేషన్స్లో మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. అట్టి దినాల్లో హన్నా ఎన్ని అనుభవించిందో, అవునా కాదా? ఎన్నో భయంకరమైన పరిస్థితులు అనుభవించి ఉంటుంది. దానికి తోడు చూస్తే ఇక్కడ పెనిన్నా ఇంకా హింసిస్తుందంట. ఎన్ని మాటలు అందో బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ పెనిన్నా ఎన్ని మాటలు అని ఉంటుందో. పిల్లలు లేనిదానా, గొడ్రానా, నీకు ఇంకా పిల్లలు పుట్టరు, నేను చూడు ఎంత ఆశీర్వదింపబడిన దాన్నో, దేవుడు నన్ను చూడు ఎంత ఆశీర్వదించాడో, చిన్న వయసులోనే నాకు బిడ్డల్ని ఇచ్చాడని ఎన్ని మాటలు అని ఉండవచ్చు. అవునా కదా? అన్ని బైబిల్ గ్రంథంలో రాసి లేవు. మనం ఊహించుకుంటే, ఇమాజిన్ చేస్తే, మనం ఆ సిచ్యువేషన్ కానీ మనం కానీ కళ్ళకు కట్టినట్లు చూస్తే ఎంత విసిగించి ఉంటుందో పెనిన్నా. అవునా కాదా? వాటన్నిటినీ హన్నా పడి ఉంది. అవునా కాదా? ఇవన్నిటిని తట్టుకోలేక ఒకటే నిర్ణయించుకుంది హన్నా. ఏమి నిర్ణయించుకుంది? జీవము కలిగిన దేవుని మందిరంలోనికి వెళితే నా సమస్యకు పరిష్కారము ఉంటుంది అని హన్నా యోచన చేసింది. అవునా కాదండి? సమాజంలో మనం చూసినట్లయితే విసిగించేవారు చాలామంది ఉంటారు. పక్షుల్లో రాజు ఎవరండి? గ్రద్ద. అవునా? గ్రద్ద నాకు చాలా ఇష్టం. పక్షుల రాజు గ్రద్ద. అన్ని పక్షులు వేరు, గ్రద్ద వేరు. పక్షులన్నీ సాదాసీగా కొంచెం హైట్లో సంచరిస్తూ ఉంటాయి. గ్రద్ద మాత్రం కొన్ని వేల కిలోమీటర్లు సంచరిస్తూ ఉంటుంది, చాలా సంచరిస్తూ ఉంటుంది. ఎత్తైన కొండ మీద నివసిస్తుంది గ్రద్ద. దాని గూడు కూడా ఎత్తైన ప్రదేశంలో తన గూడును ఏర్పరచుకుంటుంది గద్ద. అదేవిధంగా తన జీవన విధానం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. తన సంచరించే ప్లేసు అన్ని పక్షుల కంటే కూడా గ్రద్ద చాలా హై, చాలా పైకి ఎగరాలని ఎక్కువగా ఉత్సాహపడుతుంది. తన గోల్ కూడా ఉన్నతముగా ఉండాలనుకుంటుంది. అట్లాంటి ఉన్నతమైన గ్రద్దకు ఒక్కొక్కసారి కాకి తెలుసు కదండి, కాకి అందరికీ తెలుసు. కాకి మనసే ఎలాంటి మనసు? చాలా నీచమైన మనసు. అవునా? ఎలా నీచమైన మనసు అంటారు పాస్టర్ గారు అంటే, మనం పిల్లలకి ఒక్క చక్రం కానీ ఒక్క గోళీ కానీ చేతికి ఇస్తే ఏం చేస్తుంది? అది టపీమని పట్టుకొని పోదు. అబ్బా ఎక్కడి నుంచి వచ్చిందనో మీ చెడు కాకి అంటారు పెద్దోళ్ళు కదా, ఇంటికాడ ఉన్న పెద్దోళ్ళు. ఈ కాకి పైన ఉన్నతముగా ఎగురుతున్న పక్షి ఈగల్కు పైన ఎగురుతూ ఉన్నప్పుడు ఈ కాకి ఈగల్ రెక్కల మెడకాడ నుంచుంటుంది. అది ఇంకా ఉన్నతంగా ఎగురుతూ ఉన్నప్పుడు ఈ కాకి ఏమవుతుందో ఏమో తెలియదు కానండి, అది గ్రద్ద ఎగిరేటప్పుడు పొడుస్తూ ఉంటుంది. ఎట్లయినా గ్రద్దను ఏం చేయాలి? ఉన్నత స్థితి నుండి కిందకు దించాలి. కాకి మనసు అట్లాంటి మనసు. అవునా కాదండి? పొడుస్తూనే ఉంటుంది. కానీ గ్రద్ద ఎక్కడ వెనుక చూడదు. గ్రద్ద ఎక్కడ ఎవరు నన్ను విసిగిస్తుంది వెనక, ఎవరు నన్ను పొడుస్తుంది అని వెనక్క చూడదు. గ్రద్ద గురి అంతా ఎక్కడా? ఉన్నతముగా ఎగరాలి. హై ఉన్నతముగా ఎగరాలి. ఉన్నత శిఖరాలు నేను అధిరోహించాలని గ్రద్ద ఎగురుతూ ఉన్నప్పుడు, కొన్ని కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు వెళుతూ ఉన్నప్పుడు కాకి ఆక్సిజన్ అందదు.
ఆక్సిజన్ అందనప్పుడు కాకి ఏం చేస్తుంది, ఇంకా ఈ గ్రద్ద నేనేం చేయలేనులే, ఎందుకు దీన్ని విసిగించడం, ఎందుకు నా ప్రాణమే పోయేటట్టుంది, నాకే ఆక్సిజన్ అందడం లేదని చెప్పేసి ఏం చేస్తుంది, కాకి పక్కకి వెళ్ళిపోతుంది. కానీ గ్రద్ద తన ఉన్నత స్థితిని ఎక్కడా కోల్పోదు. ఎంత విసిగించిన కాకి, ఎంత క్షోభకు గురి చేసిన కాకి, గ్రద్ద మాత్రం తన గోల్ని మర్చిపోదు. నా స్థితి ఏంటి, ఉన్నతంగా ఎదగాలి, ఉన్నత శిఖరాలకు నేను వెళ్ళాలి, ఉన్నతంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో కూడా చాలామంది విసిగించేవారు ఉంటారు, ఇబ్బంది పెట్టేవారు ఉంటారు, నానా మాటలు అనేవారు ఉంటారు. అయితే దేవుని బిడ్డగా వాటిని అన్నిటిని మనం ఏం చేయకూడదు, లెక్క చేయకూడదు. మన గురి ఏంటి, ఉన్నతుడు, సర్వోన్నతుడు, అభిషిక్తుడైన యేసయ్య వైపు చూస్తూ మనం ఏం చేయాలి, పయనించాలి. అదే చేసింది హన్నా. లోకల మాటలకు ఇబ్బంది పడలేదు. తన భర్త రెండో భార్య అయిన పెనిన్న మాటలకు ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఎందుకు, వీరి మాటలు పట్టించుకుంటే నాకేమొస్తుంది, ఇవన్నీ పట్టించుకొని కృషించిపోస్తే నాకేమొస్తుంది, నా ఆరోగ్యం క్షీణించిపోతుంది కదా. జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, మన ఆశను సంతృప్తికి పరచగలిగిన గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయనకు చెప్పుకుంటే పోతుంది, ఆయన సన్నిధిలో ప్రలాపించి చెప్పుకుంటే పోతుంది. మనుషులకు చెప్పుకుంటే ఏమొస్తుంది. మనం ఇటు దినాల్లో చూస్తాము, చాలామంది ఇంట్లో పాపం భర్త ఏదో విసుకొచ్చో, ఏదో మనం అడిగే గొంతమ్మ కోరికలు కొనిలేక చికాకు పడ్డాడు అనుకోండి, మనం ఏం చేస్తాము, పక్కింటికి వెళ్ళి ముసుకేసుకొని, ఏందక్క ఆ రోజు శుభ్రంగా రెడీ అయ్యేదానివి, ఏంది ఈరోజు ఇలా ఉన్నాం, ఏముందిలే మా ఆయన తిట్టాడు, ఆయన ఎప్పుడు తిట్టడమే కదా, అవునా కదా. మనం ఏం చేస్తాం, పక్కింటి వాళ్ళకి అన్నీ చెప్తాం, మన ఇంటి గుట్టు అంతా చెప్పుకుంటాం, అవునా కదా. కానీ హన్నా తన ఇంటి గుట్టును బయట చెప్పుకోలేదు. జీవము కలిగిన దేవుని మందిరావరణములో జీవాధిపతి అయిన యేసయ్యన చెవిలో వేస్తే చాలు, ఆయన పాదాల దగ్గర మోకరెళ్ళి నా మనోవిచారం అంతా ఆయనకు చెప్పుకుంటే చాలు, ఆయన ఒక్కడే సరిచేయగలిగిన సమర్థుడు అని చెప్పి ఆమె ఏం చేసింది, బహు దుఃఖాక్రాంతురాలై దేవుని మందిరంలోనికి వచ్చి ప్రలాపించి దేవునికి తన గోడు, తన బాధ, తన వ్యధ, తన కష్టము, తన కన్నీటి అనుభవాలన్నీ దేవునితో చెప్పుకుంది. అవునా కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ఈ స్త్రీల సమాజానికి విచ్చేసిన దేవుని బిడ్డలందరితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. కష్టంలో ఉన్నావా, నష్టంలో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా, దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నావా, అయితే భయపడవద్దు. దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీటితో మొర్ర పెడితే హన్నా కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకించి హన్నా జీవిత స్థితిగతులను మార్చిన గొప్ప దేవుడు ఈరోజు కూడా ఆ సజీవుడైన దేవుడు ఉన్నాడు నీ జీవితాన్ని మార్చడానికి. అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. కీర్తనలు 6వ సంకీర్తన 6వ వచనం చదవండి. కీర్తనలు 6వ సంకీర్తన 6వ వచనం. నేను మూల్గుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందికరమైన కష్టాలు పరిస్థితుల్లో వచ్చినాయి. దావీదుకు వచ్చిన కష్టాలను బట్టి దావీదు కార్చిన కన్నీరు కంట పరుపంట ఏమైంది, కొట్టుకొని పోవచ్చున్నది. ఎన్ని కన్నీరు కార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే మనము దేవుని సన్నిధిలోకి వచ్చి యథార్థ హృదయమై దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రతి ప్రార్థన ఆయన ఏం చేస్తాడండి, ఆలకించే గొప్ప దేవుడు. ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు ఎలా ఉన్నాయండి, గుంటలు పడుచున్నాయి. అదే దావీదు సెలవిస్తున్నాడు. చూడండి 56వ సంకీర్తన 8వ వచనం. 56వ సంకీర్తన 8వ వచనం చదవండి.
నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కన్నబడును గదా. నా సంచారములన్నీ నువ్వు లెక్కించి ఉన్నావయ్యా, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో ఉంచబడి. ప్రియమైన దేవుని బిడ్డ, కవిలలో అని చెప్పి ఫుట్ నోటు ఒకటేసి కింద పుస్తకములో అని ఉంటుంది. నువ్వు కార్చే ప్రతి కన్నీరుని దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఈరోజు నేను కార్చే కన్నీరు నా భర్త చూడడం లేదు, ఈరోజు నేను కార్చే కన్నీరు నా గర్భాన పుట్టిన నా బిడ్డలు చూడడం లేదు, నేను కార్చే కన్నీరు నా రక్త సంబంధికులు చూడడం లేదని బాధపడుతూ ఉన్నావేమో ప్రియ తల్లి. దేవుడు నీ ప్రతి కన్నిటిని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ ప్రతి కన్నిటిని ఆయన పుస్తకంలో, ఆయన కవిలలో, ఆయన బుడ్డిలో దాచిపెట్టి ఉన్నాడు. నీ ప్రతి కన్నిటి బాష్ప బిందువును ఆయన తుడిచివేసే గొప్ప దేవుడు. నీ కన్నిటిని నాట్యముగా మార్చగల సమర్థుడు మన యేసయ్య. ప్రియ తల్లి, దుఃఖపడవద్దు, దేనికి జడియవద్దు, భయపడవద్దు. కష్టాలు వచ్చినాయా, దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించు. మా ఉపవాస ప్రార్థనకు చాలామంది దేవుని బిడ్డలు వస్తూ ఉంటారు. వారందరూ యూత్ కూడా చాలామంది అంటారు, అక్క ఇప్పటి వరకు కన్నీటి ప్రార్థన అంటే ఏందో మాకు తెలియలేదు, ఏదో జస్ట్ వస్తాము వెళ్తాము, కానీ దేవుని సన్నిధిలో ఈ విధంగా మోకాళ్ళ మీద మోకరించి కన్నీటితో ప్రార్థన చేసే అనుభవాలు మా జీవితంలో ఇంతవరకు చూడలేదు. కానీ ఉపవాస ప్రార్థనలో కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో నుండి వెళుతూ ఉన్నప్పుడు ఎంత ప్రశాంతత దొరుకుతుందో, ఎంత ప్రశాంతత, ఎంత ఆనందంగా ఉంటుందో. చాలామంది నాతో చెప్తున్నారు, ఇప్పటి వరకు ఈ అనుభవాల్లో నడవలేదక్క, ఎంత బాగుందో ఉపవాస ప్రార్థన, ఎంత ఎంతమంది మేళ్ళు పొందుతున్నారు అని చెప్పి చాలామంది. నువ్వు కార్చే కన్నీరు వ్యర్థం కాదు. చాలామంది కన్నీరు గారుస్తారు, ఎక్కడ ఇరుగు పొరుగు వారి దగ్గర కన్నీరు గారుస్తారు. మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే కన్నీటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు పక్కన వారి దగ్గర కన్నీరు కారుస్తారు. నీ కన్నీరు అంతా వ్యర్థమైపోతుంది. నువ్వు పక్కన వారి దగ్గర కారవలసిన పనిని లేదు. నీ కన్నీరు దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరిల్లి, పరిశుద్ధ దేవుడు మహిమా స్వరూపుడుగా ఇదిగో మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలోకి వచ్చి నీ గోడంతా, నీ కష్టమంతా, నీ బాధ అంతా అన్నీ ఆయన సన్నిధిలో చెప్పుకో. ఆయన నీ కన్నీటిని తన కవిలలో, తన బుడ్డిలో దాచి ఉంచుతాడు. నా బిడ్డ నా కోసము ఇంత కన్నీరు కార్చిందని ఒకరోజు ప్రతిఫలం ఇస్తాడు. ఒకరోజు నిన్ను గొప్పగా ఒక మంచి పేరుతో, ఎవరికి తెలియని ఒక క్రొత్త పేరుతో నేను పిలుస్తాడు, అభిషేకిస్తాడు, కిరీటం పెడతాడు. ప్రియ తల్లి, కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళుతున్నావు? బహు దుఃఖాక్రాంతురాలై హన్న దేవుని మందిరంలోనికి ప్రవేశించింది. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే హన్న ప్రార్థనా జీవితం కలిగిన స్త్రీ. ఎవరండి హన్న? ప్రార్థనా జీవితం కలిగిన స్త్రీ. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. 126వ సంకీర్తన చూడండి, 5వ వచనం. ఎవరైనా బిగ్గరగా చదవండి. 126వ సంకీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చేయిచు పనులు మోసుకొని వచ్చును. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు ఏమవుతాడండి? సంతోష గానముతో పంట కోస్తాడు. నీ కన్నీరు ఇక్కడ కన్నీటితో హన్న ప్రార్థన చేసి ప్రతిఫలం పొందుకుంది. అంటే హన్న ప్రార్థనా జీవితం కలిగిన స్త్రీగా మనం హన్నాను చూస్తాము. పిడికడి విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచుపోవు విత్తువాడు సంతోష గానముతో, మరలా కొంత సమయానికి ఆయన ఏం చేస్తాడు? కొంతకాలానికి సంతోష గానముతో పంట కోసుకుంటూ వస్తాడు. నువ్వే కన్నీటితో ఉన్నావో తెలియదు. ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హన్నా వలె ప్రార్థనా జీవితం కలిగి నీకున్న సమస్యకు, నీకున్న కష్టాన్ని, నీకున్న నష్టాన్ని, నీకున్న ఇబ్బందికరమైన పరిస్థితిని ప్రార్థన ద్వారా జయించవచ్చు. ప్రతి సమస్యకు ప్రార్థనే పరిష్కారం. ఒక భక్తుడు అంటాడు, పక్షికి 2 రెక్కలు, 1 ప్రార్థన, 2 ప్రార్థన. ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చగలదు, నీ స్థితిగతులను మార్చగలదు, నిన్ను ఉన్నతముగా ఆశీర్వదించగలిగినది ప్రార్థనా జీవితం. ప్రార్థన లేకుండా ఏది నీ జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వదు. నీ జీవితం విజయవంతంగా ముగించినట్లు కాదు. ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో దేవుడు వారి ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. రెండోదిగా చూద్దాము. హన్నాలో ఉన్నది 1 సమూయేలు 1వ అధ్యాయము 11వ వచనం చదవండి.
హన్నా దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకున్నది. 11వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వానిని యెహోవా నగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె పదే ఒక మాట అంటుంది. ఏం మాట చెప్పండి? నీ సేవకురాలైన నాకు, నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హన్నాలో మనం చూసినట్లయితే తగ్గింపు జీవితం కలిగిన స్త్రీ. అవునా కాదండి? హన్నాకు దేవుడు బాగానే ఆశీర్వదించాడు. అయినప్పటికీ దేవుని సన్నిధిలోకి వచ్చి మెంటుంది, నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ బిడ్డను దయచేసిన ఎడల. ఎంత తగ్గింపు అండి! అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడండి? హెచ్చింపబడ్డు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా, దేవుని వాక్యాన్ని వింటూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని వాక్యానుసారముగా ఆయన బాటలో నడుస్తున్న ప్రతి విశ్వాసి ఎలా ఉండాలి అని అంటే తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఉందా ప్రీతల్లి అలాంటి జీవితం? తగ్గింపు జీవితం ఉందా? హన్నా అంటుంది, అయ్యా నీ సేవకురాలని నన్ను మరువక జ్ఞాపకము చేసుకో. అవునా కాదండి? తగ్గింపు మనసు యేసయ్యకు ఎంతో ఇష్టమైన మనసు. అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండురో వానిని నేను దృష్టించుచున్నాను. ఎవరైతే దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట గాని విని వణుకితే, నా మాటను ఎవరైతే విని నా మాట ఎవరైతే విని ఎవరైతే నా ఆజ్ఞల ప్రకారం నడుస్తారో వారిని నేనేం చేస్తాను? దృష్టించుచున్నాను, వారిని నేను జ్ఞాపకము ఉంచుకొనుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటను మనం ఏం చేయాలి? వినాలి, వనకాలి ఆయన మాటకు. దీనులమై మనం ఎవరమై దీనుడనై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండను వానిని నేను తగ్గింపు జీవితం దేవునికి చాలా ఇష్టమైన జీవితం అండి. అందుకనే హన్నా ఏది అడిగితే అది పొందుకుంది. తగ్గింపు మనసు యేసయ్యకు ఎంతో ఇష్టమైన మనసు. మన విలువ దేవునికి తెలుసు. అయినప్పటికీ మనుషులకు తెలియపోవచ్చు నీ విలువ, కానీ నీ విలువ దేవునికి తెలుసు. మనము దేవుని సన్నిధిలోకి వచ్చి తగ్గించుకొని దీనులమై యథార్థ హృదయులమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థనను ఆలకించే దేవుడు. తగ్గింపు మనసు ఆయనకి ఇష్టం. ఒకసారి ఒక యవనస్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నా విలువ ఏంటి? అసలు నా విలువ ఎంత అంటే దేవుడు ఒక చిన్న రాయినిచ్చి రే కూరగాయలు కొట్టు ఆయన దగ్గర, నువ్వు ఎక్కడికి వెళ్తావో ఆ రాయి విలువ ఎంతో కనుక్కొనిరా అని చెప్పి పంపిస్తాడు. ఫస్ట్ ఆ యవనస్తుడు ఒక చిన్న కూరగాయల కొట్టు దగ్గరికి వెళ్తాడు. అయ్యా ఈ రాయిని చూస్తున్నావా? దీని కాస్ట్ నాకు తెలీదు, ఇది ఇస్తాను, నాకు ఎన్ని ఇస్తావు కూరగాయలు అంటే, ఆ కూరగాయలు అతను అన్నాడు 3 కేజీలు టమోటాలు 2 కేజీలు పచ్చిమిరకాయలు ఇస్తానయ్యా. దీనికి కాదు, నా మనసుకి ఏం అంగీకారంగా లేదు, నేను పళ్ళ వ్యాపారి దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి పళ్ళ వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఆ చిన్న రాయిని, పళ్ళ వ్యాపారి ఈ రాయిని నీకు ఇస్తాం, ఎన్ని ఇస్తావు నాకు అరటి పళ్ళు అని అంటే 5 డజన్లు ఇస్తానయ్యా, ఆ రాయి నాకు ఇచ్చేసేయ్యాను. అబ్బే ఇది కాదు అని వెండి వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాయిని చూపించి వెండి వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ రాయిని నీకు ఇస్తాను,
నాకు ఎంత ఇస్తావు వెండి అంటే, నేను 3 కేజీలు నీకు వెండిని ఇస్తాను, ఇచ్చేసేయ్యా. కాదు, వెంటనే బంగారం దగ్గరికి వెళ్ళాడు, బంగారు వ్యాపారి దగ్గరికి. ఈ రాయిని నీకు ఇస్తాను, నాకెంత బంగారం ఇస్తావు అంటే, ఆ బంగారు వ్యాపారి అన్నాడు, 50 తులాలు ఇస్తానయ్యా, ఇచ్చేసేయా రాయిని, నాకు ఇప్పుడే ఇచ్చేసేయి, టకీమని నీకు ఇచ్చేస్తాను అన్నాను. కాదు అని వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్తే, ఈ రాయిని నీకు ఇస్తాను, ఎంత ఇస్తావు అంటే, నా కాడున్న ఆస్తి మొత్తం నీకు ఇచ్చినా కానీ దీని విలువ లెక్క కట్టలేను అని వజ్రాల వ్యాపారి చెప్పాడు. అప్పుడు దేవుడి దగ్గర, నీకు అమ్మను అని దేవుడి దగ్గరికి, అయ్యా వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాను, నాకున్న సమస్తం నీకు ఇచ్చినా కానీ దీన్ని వెలకట్టలేను అని చెప్పాడయ్యా. అంటే విలువున్న చోటకి వెళితే విలువగా బ్రతకగలవు. విలువైన యేసయ్య దగ్గరకు రాక తగ్గించుకొని దేవుడు నిన్ను విలువగా మార్చగలిగిన సమర్థుడు అని చెప్పి దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన విలువ తెలియక ఎక్కడికెక్కడికో వెళ్తాము. ఎక్కడికి? విలువైన యేసయ్య దగ్గరకు తగ్గించుకొని వచ్చినప్పుడు దేవుడు నీ విలువను ఎక్కువగా గణపరచగలడు, విలువైన పాత్రగా నిన్ను వాడుకోగలడు. తగ్గించుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఎంతోమంది దగ్గరికి యవనస్తుడు వెళ్ళాడు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తన విలువను చెప్పారు. వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు, అసలైన తన విలువ ఏందో, ఆ రాయి విలువ ఏందో తెలుసుకున్నాడు. నువ్వు కూడా విలువైన ముత్యము అమూల్యమైన యేసయ్య దగ్గరకు వస్తే నీ విలువ ఎంతో నీకు తెలుస్తుంది. లోకంలో ఉన్నంతసేపు నేను వ్యర్థురాలను అనుకుంటావు. నువ్వు తగ్గించుకొని హన్నావలే దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుని సన్నిధిలోకి వస్తే యేసయ్య విలువగల పాత్రగా నిన్నేం చేయగలడు? వాడుకోగల సమర్థుడు. ప్రియ తల్లి, హన్నా జీవితం చాలా తగ్గింపు జీవితం. నీ దాసురాలైన నన్ను, నా స్థితిని చూస్తున్నావు, నీ దాసురాలను నన్ను జ్ఞాపకం చేసుకొని ఏమడుగుతుంది? మగబిడ్డను దయచేయ అని అడుగుతుంది. తగ్గింపు. హన్నా ఆశీర్వదింపబడడానికి 2వ లక్షణం, మొదటిది ప్రార్థనా జీవితం అయితే, 2వది తగ్గింపు గల స్త్రీ హన్నా. 3వదిగా దేవుని ఎదుట మ్రొక్కుబడి చేసి దాన్ని చెల్లించిన స్త్రీ. చూద్దాము 1 సమూయేలు 1వ అధ్యాయము 11వ వచనం లాస్ట్ భాగం చదవండి. నీ సేవకురాలనే నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రాయనీక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వాన్ని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనగా ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. అయా, నాకు గాని నువ్వు మగబిడ్డను గానిస్తే ఆ బిడ్డ తల మీదకి మంగళపు క్షౌరపు కత్తి రానిను, నీకు ప్రతిష్ఠితుడుగా చేస్తాను, నీ మందిర ఆవరణంలో నీ సేవకు నేను అప్పగిస్తానని దేవుని ఎదుట ఏం చేసింది? ఈమె మ్రొక్కుబడి చేసింది. నాకు బిడ్డను దయచే. ప్రియమైన తల్లి, దేవుని సన్నిధిలో నువ్వు అడిగేది ఏం హాయ్ ఉన్నతంగా అడగాలంట, పర్ఫెక్ట్గా అడగాలి. దేవుణ్ణి అడిగేది ఏదో తడబడుతూ కాదు. నీకు కావాల్సింది ఏదో దేవుణ్ణి గురి కలిగి అడగాలి. చాలామంది దేవుడు నాకు ఇస్తాడు. ప్రియ తల్లి, ఆయన అందరికీ ధారాళముగా దయచేసే గొప్ప దేవుడు. ఇక్కడ హన్నా అడుగుతుంది, నాకు మగబిడ్డను దయచేసిన ఎడల ఆయన ఏం చేస్తాను? నీకు అప్పగిస్తాను. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు అడిగేది కూడా ఏది అడగాలనుకుంటున్నావు పర్ఫెక్ట్గా అడుగు. అయ్యా, నాకు ఇది కావాలి. హన్నా అడిగింది, నాకు మగబిడ్డను దయచేసిన ఎడల ఏం చేస్తాను? నీ సేవకు నేను సమర్పిస్తాను. సమర్పించిందా లేదా అండి? పాలు విడిచిన దినాన ఏం చేసింది హన్నా? సమూయేలును సమర్పించింది. ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమె తగ్గింపు జీవితాన్ని చూసి ఆమె ప్రార్థనను విని దేవుడు ఆమెకు నిజంగానే మగబిడ్డని ఇచ్చాడు, సమూయేలుని ఇచ్చాడు, అభిషేక్తుడిని, ప్రవక్తని, ఇజ్రాయేల్ను అభిషేకించే, రాజులను అభిషేకించే యాజకుడిని ఇచ్చి హన్నాను ఘనపరిచిన గొప్ప దేవుడు. దేవుని సన్నిధిలో అడిగింది, పొందుకున్న ఆమె మర్చిపోలేదు మేలును, మ్రొక్కుబడి చేసింది. పాలు విడిచిన వెంటనే సమూయేలును దేవుని సన్నిధిలో మందిర ఆవరణ వదిలిపెట్టింది. తర్వాత హన్నాకు దేవుడు మరలా బిడ్డలను ఇచ్చారు, 3 మగబిడ్డలను 2 ఆడబిడ్డలను ఇచ్చి దేవుడు ఇంకా గణపరిచాడు. ప్రియమైన దేవుడు, మనం దేవుణ్ణి అడుగుతాము, యేసయ్యా నాకు ఉద్యోగం ఇయ్యి, నన్ను ఆశీర్వదించు, నాకు బిడ్డల్ని ఇవ్వు అంటాము. మన దేవుడు ఎవరు? జాలి కలిగిన దేవుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. మన ప్రార్థన ఆలకించి మనకి, కానీ మ్రొక్కుబడి చేసిన దాన్ని మర్చిపోతున్నాం.
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో దాన్ని చెల్లించావా దేవుని సన్నిధిలో? వెనకంజు వేస్తున్నావా? ఇక్కడ హన్న దేవుని ఎదుట మొక్కుబడి చేసిన దానిని చెల్లించిన గొప్ప మాతృమూర్తి హన్న. అందుకని బైబిల్ గ్రంథంలో చోటు సంపాదించుకుంది. అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ప్రసంగి 5వ అధ్యాయము చూడండి, ముగించేస్తున్నాను. ప్రసంగి 5వ అధ్యాయము తీయండి, 5వ అధ్యాయం 4-5 వచనాలు. ప్రసంగి 5వ అధ్యాయము 4. నీవు మొక్కుకొని దాన్ని 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని సన్నిధిలో మొక్కుకున్నావా? ఆ మొక్కుబడి చెల్లించలేని మనసు నీకుంటే అసలు మొక్కుకొనకుండుటే మేలు. ఎందుకు ఆ పాపం? అవునా కాదా? ఇక్కడ హన్న మొక్కుకుంది, అయా నాకు మగబిడ్డను దయచేసిన ఎడ్ల మంగళపు కత్తిని తల మీదకి రాయనేను, నీ పరిచర్యకే నీ మందిర ఆవరణంలోనే వదిలిపెడతానయ్యా, నీ పరిచర్యకే ఇస్తానయ్యా అని హన్న మొక్కుకున్న మొక్కుబడిని చెల్లించింది హన్న. దేవుడి వాక్యం అదే సెలవిస్తుంది. మొక్కుకుంటే నీ మొక్కుబడి చెల్లించు. నువ్వు మొక్కుబడి చెల్లించలేని స్థితి అనేది, చెల్లించలేవా? అలాంటి మనసు లేదా? మొక్కుకొనకుండుటయే మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే హన్న దేవుని ఎదుట మొక్కుబడి చేసింది. అయ్యా మగబిడ్డను నాకు దయచేయి, ప్రార్థన, మగబిడ్డను నాకు దయచేయి, ఆ మగబిడ్డను నీకే ఇస్తానయ్యా అని మొక్కుకున్నదాన్ని మొక్కుబడి చెల్లించింది హన్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్నా జీవితంలో మొదటిగా హన్న ప్రార్థనా జీవితం. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ప్రార్థన ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని తెలుసుకొని దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థించింది. ఉన్నతంగా హన్నాను దేవుడు ఆశీర్వదించాడు. హన్నాలో ఉన్న రెండో క్వాలిటీ ఏంటి అంటే తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు. ఆయనకి ఎంతో ఇష్టం అండి తగ్గింపు మనసు. ఒకవేళ మనకు స్థితి ఉండవచ్చు, అందచందాలు ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు, పలుకుబడి ఉండవచ్చు, ఆయన కోరుకునేది ఏంటంటే తగ్గింపు జీవితం. ఎవరైతే నలిగిన మనసు గలడై దీనుడై నా సన్నిధిలో వణుకుచుండునో వాడిని నేనేం చేస్తాను? దుష్టించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గింపు మనసు హన్నాలో ఉంది. మూడోదిగా ఆమె మొక్కుబడి చేసిన దాన్ని మొక్కుబడి చెల్లించిన మహోన్నతమైన వ్యక్తి హన్న. మనము కూడా హన్నా వలె ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. అందరు తల్ల వంచినట్లయితే, యేసయ్యా హన్నా జీవితంలాగా నా జీవితాన్ని మార్చు. హన్నా వలె నేను ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటా, హన్నా వలె తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటా, హన్నా వలె నేను మొక్కుబడి చేసిన దాన్ని మొక్కుబడి చెల్లించుకుంటాను. ఒకవేళ నేను మర్చిపోయానేమో, దయతో నన్ను జ్ఞాపకం ఉంచుకో. నా మొక్కుబడి ఏందో నాకు జ్ఞాపకం చేయిస్తయ్యా. నా మొక్కుబడిని నేను చెల్లించుకుంటాను. ప్రార్థన చేసుకున్నాను. లైవ్ చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపన్నుడా మా యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవానికి స్తోత్రం. హన్నా జీవితం నుండి 3 పాఠాలు మాకు నేర్పించిన దేవా. హన్నా జీవితంలో తండ్రి, హన్నా ప్రార్థన జీవితం కలిగిన గొప్ప స్త్రీ, హన్నా తగ్గింపు కలిగిన గొప్ప స్త్రీ, హన్నా తండ్రి మొక్కుబడి చేసుకున్న దాన్ని మొక్కుబడి చెల్లించిన గొప్ప మాతృమూర్తి యేసయ్యా నీకు స్తోత్రం. హన్నా వలె మేము జీవించి నీ ఉన్నతమైన కృప పొందుకొనుటకు నీ కృపను మా పట్ల మెండుగా దయచేయమని, చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.